పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు ఎలాంటి చర్చ జరగలేదు. అధికార విపక్ష ఎంపీల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. దీంతో రెండు సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు సజావుగా సాగడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు కేంద్ర మంత్రి రిజిజు. ప్రజా సమస్యలపై చర్చించాలంటేనే ఎన్డీఏ సర్కార్ భయపడుతోందన్నారు ఇండియా కూటమి ఎంపీలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు విపక్షాల ఆందోళనతో ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు ముగిశాయి. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో బుధవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు వాయిదా వేశారు సభాపతులు. రెండో రోజు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను మొదట మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. అయినప్పటికీ లోక్సభలో గందరగోళం తగ్గకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. माननीय मंत्री जी ने बोला है हर विषय के ऊपर, हर मुद्दे के ऊपर सदन में चर्चा होगा। बीएससी मीटिंग में तय हुआ है। अगर आप सदन नहीं चलाना चाहते हैं, सभा की कार्यवाही बुधवार दिनांक 23 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। మరోవైపు రాజ్యసభలో విపక్ష ఎంపీల నిరసన కొనసాగింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. బీహార్ ఓటర్ లిస్టుల అక్రమాలు, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు డిమాండ్ చేశారు విపక్ష ఎంపీలు. దీంతో పెద్దల సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన పరిస్థితి మారకపోవడంతో రేపటికి వాయిదా వేశారు సభాధ్యక్షులు. प्लीज गो बैक टू योर सीट्स। प्लीज आप अपनी सीट पर वापस जाएं। प्लीज नो। प्लीज द हाउस स्टैंड्स adjourned to meet at 11 AM on Wednesday, the 23rd July 2025. పార్లమెంటు సమావేశాలను విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అంశాలపై చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సభా కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డుపడడంలో అర్థం లేదన్నారు. విపక్షాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు కిరణ్ రిజిజు. सदन को इस तरीके से डिस्टर्ब करना ये तो बहुत आपत्तिजनक है जी। और वो चर्चा मांग रहे हैं, हम चर्चा के लिए तैयार है, फिर ये सदन चलने नहीं देते हैं। ये डबल स्टैंडर्ड बिल्कुल गलत बात है। चर्चा चाहते हैं तो ये हंगामा मत करो। सरकार ने बार बार कहा है कि हम चर्चा करना चाहते हैं, फिर ये हंगामा क्यों कर रहे हैं? పార్లమెంటు సమావేశాలను అధికార పక్షం తప్పుదారి పట్టిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ప్రజా సమస్యలపై చర్చలంటే ఎన్డీఏ సర్కార్ భయపడుతోందన్నారు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై చర్చకు మోదీ సర్కార్ సిద్ధంగా లేదన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. పార్లమెంటు సజావుగా సాగాలనే కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు గౌరవ్ గొగోయ్. साफ साफ बात ये है कि वो बिहार में जो वोटर रिवीजन हो रहा है, स्पेशल इंटेंसिव रिवीजन, उस पर चर्चा नहीं चाहते। पहलगाम और ऑपरेशन सिंदूर को लेकर अब तक सरकार के तरफ से कोई स्पष्टीकरण नहीं कि ये चर्चा होगी कब, 1 महीने के सत्र में ये कब लिया जाएगा। రెండో రోజు పార్లమెంటు ప్రారంభానికి ముందు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ నేతలు భేటీ అయ్యారు. మాన్సూన్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే ప్రజా సమస్యలపై అధికార పార్టీని నిలదీయాలని డిసైడ్ అయ్యారు విపక్ష నేతలు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు ప్రతిపక్ష ఎంపీలు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు పార్లమెంట్ మకర ద్వారం దగ్గర ఆందోళన చేశారు. ఎన్నికల సంఘం వెంటనే ఓటర్ లిస్టుల సవరణను ఆపాలని డిమాండ్ చేశారు.